గుండు కూడా తగిలించి చూడండి సార్. ఆ తుప్ప ఇలా అడ్డుకున్న టైంలో ఆ తగలడం వల్ల ఆ కత్తికి చిన్న కర్వ్, చిన్న బంప్లాక గంట అనేది మీకు ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది. కానీ లాస్ట్లో విజయనగరం రాజుని పొడిచి చంపిస్తారంటారు కదా ఐటమ్. అవునవును. ఆ పొడిచి చంపినటువంటి ఐటమ్ అనేది ఈ మిడిల్లో ఉంది చూడండి సార్. దాకా చిన్నది, ఆ చిన్నది సంథింగ్ అది కానీ లేకపోతే ఆ బాకు సెంటర్లో ఉన్నది. ఓకే, ఏది అదును ఆ బాకు లాంటి ఆ రేపరేపటి బాక్స్. ఓకే, ఈ ఐటమ్స్ని పెట్టి చంపడం అనేది జరిగింది సార్. ఓకే. మరి ఆ మహానుభావుడు యొక్క ప్రతిమ అంటే విగ్రహాన్ని మనం చూడలేకపోయినా విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి విగ్రహాలు తాండ్రపాపరెడ్డి విగ్రహం అనేది ఉన్నది, కానీ అది అంత క్లారిటీ అంత నిజమైందని మనం చెప్పలేము. కానీ ఒక ఊహాత్మకమైన విగ్రహాల్ని ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. అవి ఎక్కడ ఉన్నాయండి? అవి సైడ్ కూడా ఉంది తాండ్రపాపరెడ్డి విగ్రహం. సైడ్కి ఉన్నదా? ఆ విగ్రహాన్ని ఆ రోజుల్లో కృష్ణరాజు గారు వచ్చి ఓపెన్ చేశారు. సినిమాలో కృష్ణరాజు గారు ఆ పాత్ర పోషించి ఉండేది. ఈ కింద కత్తి అనేది అప్పుడు యుద్ధం చేసిన రాజావారు గోపాలకృష్ణ రంగారావు గారు ఉపయోగించిన పెద్ద కత్తి కింద ఉన్నది.